ఈ విశ్వంలో సంపద ఏదైనా అది ఏ రూపంలో ఉన్నా దానికి అధిపతి కుబేరుడే కదా. పద్మ, మహాపద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, వర్చస అనే నవనిధులు కుబేరుడి ఆధీనంలోనే ఉంటాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అర్చావతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు కూడా తన వివాహానికి అవసరమైన ధనాన్ని కుబేరుడి నుంచే అప్పుగా తీసుకున్నాడు. అలాంటి కుబేరుడి అనుగ్రహం లభిస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి. ఇంతకీ కుబేరుడెవరు? అసలు కుబేరుణ్ణి ఎందుకు పూజించాలి? కృతయుగంలో బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. పులస్త్యుడు మేరు పర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ వేదాలను అధ్యయనం చేస్తూ నిష్ఠతో తపమాచరించుకునేవాడు. అందమైన ప్రకృతి సంపదలతో విలసిల్లే ఆ ప్రదేశంలో దేవకన్యలు, ఋషికన్యలు, రాజర్షి కన్యలు తదితరులు విహారం కోసం వస్తూ ఉండేవారు. పులస్త్యుడికి వీరి వల్ల తరచూ తపోభంగం కలుగుతూ ఉండేది. అందువల్ల వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి, వారిని ఆ ప్రదేశానికి రావద్దని, ఒకవేళ ఎవరైనా వస్తే నన్ను చూసిన వెంటనే వారు గర్భం దాలుస్తారని శాపం విధిస్తాడు. ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కూతురు ఒకనాడు ఆశ్రమంలోకి ప్రవేశించి పులస్త్యుడిని చూడగానే శాపవశాత్తు గర్భాన్ని దాల్చుతుంది. భయంగా ఆశ్చర్యంతో తండ్రి దగ్గరికి వెళ్ళి తలవాల్చి నిలుచుంది. ఆయన తన దివ్య దృష్టితో జరిగిందంతా గమనించి ఆమెను పులస్త్యుని వద్దకు తీసుకువెళ్ళి ఆమెను స్వీకరించవలసిందిగా కోరాడు. అందుకు పులస్త్యుడు అంగీకరించాడు. వీరిద్దరికి పుట్టిన శిశువే విశ్రవసుడు. ఆ విశ్రవసుడి కొడుకే కుబేరుడు. భక్తి శ్రద్ధలతో అంకిత భావంతో కుబేరుడి మనసు గెలుచుకుంటే అనతి కాలంలోనే అపర కుబేరుల జాబితాలో చేరిపోవడం ఖాయమని చెప్పవచ్చు. కుబేరుడి తల్లిదండ్రులు విశ్రవసుడు, ఇలవిడ. ఈ కారణంగానే కుబేరుడిని వైశ్రవణుడు అని, ఐల్వల్యుడు అని కూడా పిలుస్తుంటారు. తన కఠోరమైన తపస్సుచే శివుడిని మెప్పించి ఆయన అనుగ్రహంతో అష్టదిక్పాలక పదవిని, నవనిధులకు అధిపతి స్థానాన్ని సంపాదించుకున్నాడు. కుబేరుడు ఒక చేతిలో గదను కలిగి ఉండి మరొక చేతిలో ధనాన్ని ప్రసాదిస్తూ కనిపిస్తుంటాడు. ఆయన చుట్టుపక్కల నవనిధుల రాశులు దర్శనమిస్తుంటాయి. కుబేరుడు ధనాది దేవత. సిరి సంపదలకు, నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు, లోకపాలకుడు, ధనాదుడు, ధనాధిపతి, యక్షరాజు, రాక్షసాధిపతి, భూతేశుడు, కిన్నెరరాజు, యమరాజు, నరరాజు. కుబేరుడు అనగా అవలక్షణమైన శరీరము కలిగిన వాడు అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే కుబేరుడు పొట్టిగా, మరుగుజ్జుల, పెద్ద కుండ వంటి పొట్టతో, 3 కాళ్ళు, ఒకే కన్ను, 8 పళ్ళతో ఉంటాడని మన పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహావిష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం కుబేరుడు రత్నగర్భుడు. బంగారు వస్త్రాలతో, మణులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు. ఓం కుబేరాయ నమః. మీకు ఈ వీడియో నచ్చితే మీ దయ కలిగిన హృదయంతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. హరే కృష్ణ.